బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి 29, 30, 31 తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. పనులన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి పూర్తిగా వీడియోని ఒంటరిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా వీడియోలో ఉండే ఆంతర్యం ఏంటో అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు. అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి. అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9182111077. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేసేద్దామండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి, ఇప్పుడు మనం బ్రహ్మంగారి మాట అంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి రోజుల్లో జరుగుతుంది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు ఏది చెప్పారో అది ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో నిజమవుతుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అంతేకాకుండా బ్రహ్మ రాసిన రాతకు ఎంత శక్తి ఉందో బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానానికి కూడా అంతే శక్తి ఉందన్నమాట. అటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్నవారండి. కుంభరాశి వారికి ఏదైనా కానీ ఒక పనిని అప్పచెప్తే ఆ పని సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు అస్సలు నిద్రపోరనమాట. అంటే కుంభరాశి వారికి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా కానీ సాధించాలి, అందులో విజయాన్ని పొందాలి, అందులో నేనే మొదటి స్థానంలో ఉండాలి అని చెప్పి ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకమైన గుర్తింపును కుంభరాశి వారైతే ఏర్పరచుకుంటూ ఉంటారనమాట. గతంతో పోల్చుకుంటే కుంభరాశి వారికి ఇప్పుడు మనశ్శాంతి పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, తెలివితేటల పరంగా కానీ చాలా ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక, కుంభరాశి వారు వారి యొక్క అనుభవాలని ఆధారంగా తీసుకొని జనాలని చూసి ఎన్నో రకాలైన గుణపాఠాలను నేర్చుకున్నారన్నమాట. అందరూ కూడా మాకులాగానే మంచిగా ఉన్నారు అంటే కుంభరాశి వారి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఎవరిని కూడా నొప్పించరు, ఎవరిని కూడా మోసం చేయరు. ఎదుటి వారిని బురిడి కొట్టించి వీరి పనులు చేయించుకోవడం అసలు వీరికి చేత కాదనమాట. చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, కుంభరాశి వారందరూ కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు అంటే, అసలు మాయ చేయటం అంటే ఏంటి, ఎదుటి వారిని బురిడి కొట్టించడం అంటే ఏంటి, అసలు మాయ చేసి మంత్రం పెట్టి ఎదుటివారి చేత పనులు చేయించుకుంటారు అని చెప్పి అంటారు. అది అసలు మనకు చేత కాదుగా అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడుకుంటారు. ఎందుకంటే నిజంగా కుంభరాశి వారికి మాయ చేయటాలు, మంత్రాలు పెట్టటాలు, కుతంత్రాలు మాట్లాడుకోవటాలు, ఎదుటి వారికి అన్యాయం చేయటాలు, ఇటువంటివేవి కూడా కుంభరాశి వారికి తెలియదు. ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ అనమాట. ఉన్నదేదో మొహానే అనేసేస్తారు, మొహానే చెప్పేసేస్తారు. ఎదుటి వారికి ఏదైనా చెప్పాలి అనుకుంటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. కుంభరాశి వారికి కొంచెం మొహమాటం కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఎవ్వరికి కూడా ఏ రకంగా కూడా ఇంతవరకు ఎటువంటి మోసం అయితే చేయలేదు.
లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వీరికున్న మంచి మనసుకి, ఎదుటి వారికి సహాయం చేసే మనస్తత్వానికి భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక ప్రత్యేకించి చెప్పాలి అంటే కుంభరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కుంభరాశి వారు వారి యొక్క పార్ట్నర్ కోసం ప్రాణం ఇస్తారు, ఎక్కువగా వారి గురించి ఆలోచిస్తారు, వారి దగ్గర చాలా న్యాయంగా ఉంటారన్నమాట. ఎటువంటి మోసం చేయడం కానీ, ఎటువంటి అబద్ధాలు ఆడడం కానీ, అంటే క్రిస్టల్ క్లియర్గా, అంటే ఒక తెల్లటి పేపర్ లాగా ఆ పార్ట్నర్ దగ్గర ఉన్నది మొత్తం కూడా ఏది దాపరికం లేకుండా అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారనమాట. ఇక కుంభరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారండి. ఏదైనా కానీ ఒక రంగంలో వీరు రాణిస్తున్నారు అంటే ఖచ్చితంగా వారి యొక్క తెలివితేటల వల్లే ఆ రంగంలో వీరు ముందుంటారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట. కాకపోతే కుంభరాశి వారికి కాస్తంత మొహమాటం ఉంటుంది. ఆ మొహమాటం వల్ల ఏంటి అంటే కనుక అప్పుడప్పుడు కొన్ని నష్టాలు అయితే వీరికి జరుగుతూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా అయిన వారిలో కాదు అని చెప్పి చెప్పలేకపోవడం వల్ల కొన్ని కార్యాలు అనేవి వీరి చేత సులువుగా చేపించుకొని అవసరాలన్నీ తీర్చుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత వీరిని పక్కకు పడేస్తూ ఉంటున్నారనమాట. వారు అలా పక్కన పడేస్తున్నారు అని చెప్పి తెలుసుకొని కూడా వారి యొక్క మనస్తత్వాన్ని కనిపెట్టి కూడా కుంభరాశి వారు అయ్యో ఏమైందిలే, పోనీలే, పర్వాలేదులే, ఎవరి పాపాన వాళ్ళే పోతారులే అని చెప్పి అన్నట్లుగా ఆలోచిస్తున్నారే తప్ప వారితో నో అనే మాట చెప్పలేకపోతున్నారనమాట. కుంభరాశి వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక అటువంటి వారితో నో అని చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా వారి యొక్క అవసరాలు తీర్చడం ఇదే జీవితం అయిపోతూ ఉంటే కనుక వారు మిమ్మల్ని నిజంగా ఒక అవసరాలకి వాడుకునే ఒక వస్తువులాగా చూసి అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పడేసే ఒక వేస్ట్ లాగానే పరిగణిస్తారు తప్ప మీకంటూ ఒక ప్రత్యేకమైన విలువని మాత్రం ఇవ్వరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నో చెప్పాలి అనే విషయం పట్ల కూడా కాస్తంత ఆలోచించుకొని ప్రవర్తించండి. ఇంకా ముఖ్యంగా కుంభరాశి వారు చేసే బిజినెస్లో కూడా చాలా ఇంట్రెస్ట్ను పెట్టి, ఎక్కువ ఎఫర్ట్స్ని పెట్టి, ఎక్కువ అంటే కేర్ పెట్టి ఆ బిజినెస్లో ఎలాగైనా కానీ మాదే విజయం కావాలి అన్న సిన్సియారిటీని చూపించి ఆ పని మీద 100% ఎఫర్ట్స్ పెట్టేసేసి ఆ పనిలో ఖచ్చితంగా ఘన విజయాన్ని అయితే సాధిస్తారండి. ఇక్కడ వీరు చేస్తున్న ముఖ్యమైన చిన్న తప్పు ఏంటి అంటే కనుక వీరు ఏదైనా కానీ సాధించాలి అనుకున్నప్పుడు పూర్తిగా వాళ్ళ యొక్క హెల్త్ను కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. అంత తీవ్రంగా దాని గురించి ఆలోచిస్తారు, అంత ఎక్కువగా దాని గురించి టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. కాబట్టి చేసే పనులు ఎప్పుడూ కూడా ఉండే పనులే, ఏవి కూడా మన చేతుల వరకు వచ్చినా ఖచ్చితంగా మనం ఏదో ఒక పని చేసుకోవాల్సిందే, ఒక రూపాయిని సంపాదించుకోవాల్సిందే. కానీ దేనికోసం? మన యొక్క హెల్త్ని కాపాడుకోవాలి, మనం బ్రతకడం కోసం, అవును కదా? మరి అటువంటి బ్రతుకుని రిస్క్లో పెట్టి మీరు పని మీదే ఎక్కువ శ్రద్ధను చూపించాల్సిన అవసరం లేదండి. పని మీద శ్రద్ధని చూపించాలి, కానీ ఆరోగ్యం తరువాతనే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే కుంభరాశి వారికి ఈ మధ్య కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, సరిగా నిద్ర పట్టకపోవడం, బాడీ పెయిన్స్ రావడం, అంతేకాకుండా కొంచెం టెన్షన్, ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల సరిగా నిద్ర పట్టకపోవడం, ఇటువంటి సమస్యలతో ఎక్కువగా సఫర్ అయిపోతూ ఉన్నారనమాట. కాబట్టి చేసే పనులన్నీ కూడా చేసుకోండి, కానీ టైంకి తినడం, టైంకి పడుకోవడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా ఉండడం, కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టడం, మంచి హెల్దీ ఫుడ్ తినడం, మంచిగా కాయలు, పండ్లు, కూరగాయలు తినడము, కాస్తంత ధ్యానం చేసుకోవడం, కొంచెం వ్యాయామం చేయడం, ఇటువంటివన్నీ కూడా చేసుకోవడం వల్ల మీ హెల్త్ను కూడా మీరు కాపాడుకున్నట్లు ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువగా ఎప్పుడూ పని అని చెప్పి ఒత్తిడిలో పడిపోకుండా మధ్యలో కాస్త ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ ఉండండి. ఇక ఈ 3 రోజులు విషయానికి వస్తే కనుక కుంభరాశి వారికి
వారికి ఈ 3 రోజులు కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చాలా చక్కగా కలిసి రాబోతుందండి. ఎటువంటి పనుల్లో ఉన్నా, ఎటువంటి బిజినెస్లో ఉన్నా కూడా పెట్టుబడులు పెట్టిన దగ్గర ఎక్కడైతే ₹1 పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడులు పెట్టిన దగ్గర రూపాయి పెట్టిన దగ్గర ₹10 కలిసి వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి బిజినెస్ పరంగా ఎటువంటి నష్టాలు రావు. చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా మీకు ఇప్పుడు డబ్బు పరంగా చాలా అనుకూలంగా ఉంది. ధన ద్వారాలు అనేవి తెరుచుకున్నాయన్నమాట. కాబట్టి డబ్బుకు ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి కుంభరాశి వారికి ఈ 3 రోజులు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి. గతంలో కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడాను వాటన్నింటినీ కూడా మర్చిపోయి ఇది కరెక్ట్ కాదు, నలుగురిలో ఇలా గొడవలు పడుతూ ఉంటే మన బ్రతుకులు పలచనైపోతాయి, ఇప్పటికైనా కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన విలువను తెచ్చుకోవాలి, ఒక గుర్తింపును తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఒకరికొకరు తెలుసుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని, సమాజం గురించి కూడా ఆలోచించి భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా చాలా అండర్స్టాండింగ్గా ఉంటారనమాట. చాలా అద్భుతంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఇక సంతాన పరంగా చూసుకుంటే గతంలో సంతాన పరంగా చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడాను సంతాన పరంగా కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక సంతాన పరంగా పిల్లలు ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి. విద్యార్థులు కూడా ఈ మధ్య రీసెంట్గానే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే విన్నారు. వాళ్ళు చక్కగా చదువులో ముందుంటారనమాట. ఇంకొంచెం కష్టపడి చదివితే వాళ్ళు సాధించాలి అనుకున్న గమ్యం అయితే ఖచ్చితంగా సాధిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉందండి. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. లవర్స్ పరంగా గతంలో కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక అప్పులు ఇచ్చి బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు అప్పులు కూడా తిరిగి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం కూడా కలిగే యోగం అయితే కనిపిస్తుంది ఉందండి. సంతాన పరంగా అంటే ఎవరైతే మా బిడ్డలకి హెల్త్ బాగాలేదు, మా బిడ్డలకి మంచి ఆరోగ్యం లేదు, మా బిడ్డలు చదువులో సరిగా లేరు, అలా ఎటువంటి ప్రాబ్లం సంతాన పరంగా ఎటువంటి ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నా కానీ సంతాన పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చండి. ఇక రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి ఈ 3 రోజులు. ఈ 3 రోజుల్లో మీకు ఒక రోజు అయితే ప్రయాణం తగులుతుంది. ఇక 2 రోజులు అయితే వర్క్ పరంగా బిజీగా ఉంటారనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ, దుఃఖాలు కానీ ఇవి ఏవి కూడా లేవు. ఇక మనవారెవరో పరాయి వారెవరో అని గుర్తుంచుకొని దాని పరంగా మనుషులతో మలుచుకుంటూ ఎవరి దగ్గర సీక్రెట్స్ చెప్పాలి, ఎవరి దగ్గర సీక్రెట్స్ చెప్పకూడదు ఆ ఒక్క విషయాన్ని తెలుసుకొని జీవితంలో ముందడుగు వేయండి. ఇక అంతా కూడా మీకు బాగానే ఉందండి. ఈ 3 రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. హ్యాపీగా స్మూత్గా ఈ 3 రోజులు అయితే గడిచిపోతాయి అన్నమాట. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ 3 రోజులు ఏ విధంగా ఉంది అని చెప్పి, మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా సర్వే జన సుఖినో భవంతు.